అది ఒకటి. తర్వాత చాలామంది చేసేది ఏంటంటే చక్కగా 4 ఇడ్లీలో 5 ఇడ్లీలో లేదంటే 3-4 దోశలో తినేసి గ్లాసు నీళ్లు 2 గ్లాసు నీళ్లు తాగుతారు. తాగితే ఇంకా ఎక్కువ వెనక్కి వచ్చేస్తుంది. సో వీళ్ళు ఎప్పుడు కూడా నీళ్లు తిన్న తర్వాత తాగకూడదు. మనకి నీళ్లు తాగాలి, ఒక 4 గ్లాసులైనా ముందు తాగేసేయండి. నీళ్ళు ఎప్పటికప్పుడు దిగిపోతాయి. నీళ్ళ వల్ల యాసిడ్ ఎక్కువ తయారవదు, వెనక్కి వచ్చినా అంత ఇబ్బంది ఉండదు, అంత ఎక్కువ కూడా రాదు, ఎప్పటికప్పుడు తొందరగా వెళ్ళిపోద్ది నీళ్ళు అనేది. సో నీళ్ళంతా తాగేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడు ఫుడ్ తిన్నారనుకోండి, ఫుడ్ తిన్నాక నీళ్ళు తాగలేదనుకోండి, వెనక్కి వచ్చేది తక్కువ ఉంటుంది అన్నమాట. స్టమక్ మొత్తం నిండిపోదు. అంటే ఫుడ్తో సగం నిండిపోయి సగంతో నీళ్ళతో ఉంటే ఆ గ్రైండర్ ఆన్ అవగానే సప్పని పైకి కొట్టేస్తుంది. సో ఇలా రిఫ్లెక్స్ కేర్ అని ప్లస్ యాసిడ్ తగ్గించే టాబ్లెట్స్ కొన్ని వేసుకుంటే కూడా చాలా రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. సో ఇలా మందులతో 90% క్యూర్ చేయొచ్చు. వండర్ఫుల్. కానీ ఒక 10% మాత్రం ఇంకా తిరుగుతూనే ఉంటారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మందులు ఇస్తారు, తగ్గదు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మందులు ఇస్తారు, తగ్గదు. అక్కడ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ని అలా 10% వాళ్ళకి మనం లేటెస్ట్గా ఒక టెస్ట్ వచ్చిందండి. దాన్ని 24 hour pH స్టడీ అంటారు. అంటే 24 గంటలు మనం హాస్పిటల్లో ఉంచి ఒక మెషిన్కి బెల్ట్ దగ్గర పెట్టేస్తాం. బెల్ట్ దగ్గర పెట్టేసి సన్న దారం లాంటిది ముక్కులోంచి స్టమక్ వరకు పంపిస్తే దాని మీద pH సెన్సార్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎంత pH ఉంది, పొట్టలో ఎంత pH ఉంది అనేది 24 hours మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే యాసిడ్ ఇక్కడ కూడా ఎక్కువ ఉందని వచ్చినప్పుడు pH ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 7 ఉండాలి. ఇక్కడ కూడా 2 ఉందనుకోండి, దట్ ఇండికేట్స్ రిఫ్లెక్స్ డిసీజ్, యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్. దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అది ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే మాత్రం సర్జరీ చేసుకోవాలి. ఆ టెస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 24 గంటలు హాస్పిటల్లో ఉండి చేసుకోవాలి. సో బట్ దాంట్లో కనుక మనకి పాజిటివ్ వచ్చిందంటే కనుక అప్పుడు వీ కెన్ కన్సిడర్ రిఫ్లెక్స్ సర్జరీ. యాంటీ రిఫ్లెక్స్ సర్జరీ అనేది మనం ఈ వాల్వ్ని టైటన్ చేసుకుంటే వెనక్కి రాకుండా ఉంటుందన్నమాట. ఓకే ఓకే. సో ఆ సర్జరీ మన దగ్గర ఇక్కడ చేస్తున్నారా సార్? మనం కూడా పర్ఫామ్ చేస్తాం. ఈ యాంటీ రిఫ్లెక్స్ సర్జరీని నిస్సెన్స్ ఫండాప్లికేషన్ అంటారు. దాని పేరు నిసెన్స్ అనే సైంటిస్ట్ పేరు పెట్టారనమాట. ఆ ఫండాప్లికేషన్ అంటారు. దానికి ఆల్మోస్ట్ కోత ఉండదు, కుట్టు ఉండదు, చిన్న హోల్ ద్వారా చేస్తాము. ఒక 20 minutes to 30 minutesలో అయిపోతుంది. ఈరోజు మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ 95% డిశ్చార్జ్ అయిపోతారు. ఇంకొక 5% నెక్స్ట్ డే డిశ్చార్జ్ అవుతారు. సో ఇది ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంటుంది అంటే కనుక ఆల్మోస్ట్ 75% నుంచి 85% వరకు ఉంటుంది. ఒక 25%కి సగం రిలీఫే ఉంటుంది. ఎందుకు దాంట్లో 100% గ్యారంటీ చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు రాళ్ల సమస్య ఉంది, గాల్ బ్లాడర్ తీసేసాం, 100% క్యూర్, మళ్ళీ జన్మలో వాళ్ళు మన దగ్గరికి రావాల్సిన పని ఉండదు. అది 100% అనే 99% 100% గ్యారంటీగా చెప్పేయచ్చు. అదే రిఫ్లెక్స్ దాంట్లో 70 to 85% అనేది చాలా హై రిజల్ట్ అనమాట. సో ఎందుకనంటే ఇప్పుడు ఏదన్నా తీసేయటం తేలిక. గాల్ బ్లాడర్ తీసేసాం, అయిపోయింది. గర్భసంచి తీసేసాం, అయిపోయింది. చెయ్యి నరికేసాం, నిమిషం పని. సో తీసేయటం తేలిక. మొండి చెయ్యిని ఇలా తయారు చేయలేం. మనిషి ఇంకో 1000 జన్మలు ఎత్తినా కానీ, సైన్స్ ఎంత డెవలప్ అయినా కానీ మొండి చెయ్యిని ఈ మూమెంట్ రాదు. రాయటం కానీ ఈ అద్భుతమైన క్రియేషన్ అనేది జరగదు. ఈ వాల్వ్ కూడా ఒక అద్భుతమైన క్రియేషన్. అది మనకి న్యాచురల్గానే పర్ఫెక్ట్గా ఉండాలి. దాన్ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఒక గాడ్ క్రియేట్ చేసిన క్రియేషన్ అంత పర్ఫెక్షన్గా ఎప్పటికీ చేయలేం. 80% క్రియేషన్ అనేది ఇంకా వరల్డ్స్ బెస్ట్ రిజల్ట్ అనమాట. ఆ మాత్రం రిజల్ట్ ఇవ్వటమే చాలా కష్టం. అందుకనే అంత రిజల్ట్ కూడా ఇవ్వలేక ఎవ్వరు ఈ సర్జరీస్ అసలు చెప్పరు. మీరు 10 మంది నా దగ్గరికి సర్జరీ కోసం వస్తారు, వాళ్ళు ఆల్రెడీ 10 మంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని చూసుంటారు. ఇంకెక్కడ దొరక్క బాధపడి పడి పడి తిరిగి చివరికి ఇక్కడన్నా ఏదన్నా దొరుకుద్దేమో అని వచ్చే వాళ్ళు ఉంటారు. అట్లా వచ్చి తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మనం ఆల్మోస్ట్ ఇండియాలోనే హైయెస్ట్ సర్జరీస్ చేస్తాం. ఇదేంటంటే టెక్నికల్లీ ఛాలెంజింగ్ అనమాట. మనం కొంచెం ఈ టైట్ ఎక్కువ చేసామనుకోండి వాళ్ళకి ముద్ద దిగదు, పట్టేసుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ తక్కువ చేసామనుకోండి వెనక్కి వస్తుంది. అది చాలా కరెక్ట్గా ముందు నుయ్యి వెనక్కి గొయ్యిలాగా ఉంటుంది అనమాట ఈ సర్జరీలో. సో అందువల్ల ఈ నిసెన్స్ ఫండాప్లికేషన్ అనేది అంత తొందరగా నేను కూడా చెప్పను. ప్లస్ చాలామందికి ఒక టెస్ట్ చేసుకోమని చెప్తాను, మీకు రిఫ్లెక్స్ ఉందా లేదా అని మీరు తెలుసుకోవటానికి.
ఇప్పుడు సపోజ్ సార్ ఊరికే వెనక్కి వస్తుంది సార్, తిన్న తర్వాత ఇబ్బంది అవుతుంది సార్, ఛాతి మండుతుంది, గొంతులోకి వస్తుంది, తేపులు వస్తుంది, మెతుకులు వస్తున్నాయి, ఊరికే కొంతమందికి ఏంటంటే రాత్రి 10ంటికి తిని పడుకుంటారు, పడుకున్న తర్వాత వెంటనే నిద్రపోతారు, పేగులు కదులుతూ ఉంటాయి, కదులుతున్నప్పుడు ఈ వాల్వ్ లూజ్గా ఉంటుంది, అది ఒక్కసారి ఇలా గ్రైండర్ లాగా మధ్యలో ఒక్కసారి ఆన్ అయినప్పుడు టక్కున బుడుకు బుడుకుమని గొంతులోకి వచ్చేస్తాయి, వాటర్ వచ్చేస్తాయి, వాళ్ళు నిద్రపోయి ఉంటారు. మనిషి సోయిలో ఉంటే వెంటనే ఆ వాటర్ని మళ్ళీ మింగేయటమో ఊసేయటమో చేస్తారు, ఇంతే వస్తుంది, కొద్దిగా ఒక గుక్కంతా వస్తుంది. వాళ్ళు నిద్రపోయి ఉండేసరికి అది పొలమారుద్ది, దగ్గిలేస్తారు నిద్రలో పొలమారి. సో ఇది ఒక లక్షణం అనమాట రిఫ్లెక్స్కి. ఇంకొకటి ఏంటంటే కడుపు నిండా తినేసి ఏ మనిషి అయినా, సపోజ్ ఒక 20 ఏళ్ళ కుర్రోడో 30 ఏళ్ళ పర్సన్ మన దగ్గరికి ఈ కంప్లైంట్స్తో వచ్చినప్పుడు, కడుపు నిండా 4-5 ఇడ్లీలు అందరూ మీ ఫ్రెండ్స్ అంతా ఎలా తింటారో అలా నువ్వు తిని ముందు కొంగు, ఓకే, ముందు కొంగి కాళ్ళతో చేతులతో కాళ్ళు పట్టుకోవటానికి ట్రై చేయి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే ముందు కొంగుతావో ఈ ప్రెషర్ పెరుగుతుంది. మనం ఇలా ముందు కొంగగానే పొట్టని స్క్వీజ్ చేస్తాం, పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది. ఈ వాల్వ్ లూజ్ ఉందనుకోండి, వాళ్ళు ఆపలేరు, టక్కున గొంతులోకి వచ్చేస్తుంది. సో ఈ టెస్ట్ అనేది ఎక్కడ పుస్తకాల్లో లేదండి, ఇది ప్రాక్టికల్ అండ్ కామన్ సెన్స్. ఈ టెస్ట్ అనేది మోస్ట్ వాల్యుబుల్ థింగ్. ఎందుకంటే 10 మంది చేస్తుంది మీ ఫ్రెండ్స్, మీరు చేయలేకపోయారంటే దాని అర్థం ఏంటి, దెర్ ఈజ్ ఇక్కడ రిఫ్లెక్స్ ఉంది, వాల్వ్ తేడా ఉంది, దాన్ని సరి చేసుకోవాలి. సార్ ఇప్పుడు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉంటే స్టోన్స్ మాత్రమే తీయడం అవ్వదా సార్, గాల్ బ్లాడర్ మొత్తం తీసేయాల్సిందేనా? గాల్ బ్లాడర్ లో స్టోన్ మొన్న ఒకటండి, గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉంటే గాల్ బ్లాడర్ మొత్తం తీయాలి, స్టోన్ ఒక్కటి తీయకూడదు అనమాట. ఎందుకు తీయకూడదు అన్నారు అనుకోండి, గాల్ బ్లాడర్ లో స్టోన్ ఒకసారి వచ్చిందంటే మనం స్టోన్ ఒక్కటి తీస్తే మళ్ళీ స్టోన్ తయారయ్యే అవకాశం ఉంటుంది, నెంబర్ 1. మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. రెండోది, పసర సంచి అనేది ఇంపార్టెంట్ అవయవం కాదు, దీన్ని తీసేసినా ఏం నష్టం లేదు, తీసేయటం తేలిక. ప్లస్ పసర సంచి వాల్ అనేది పేపర్ కన్నా పలుచుకుంటుంది, దాన్ని కట్ చేసి దాని లోపల రాయి తీసి మళ్ళీ కుట్టేస్తే అక్కడ నుంచి పసర లీకేజ్ అయితే ప్రాణం పోద్ది. ఇప్పుడు పేగు మందంగా ఉంటుంది, పేగును కట్ చేసి పేగును జాయిన్ చేసి కుట్లేయచ్చు. పసర సంచి పల్చగా ఉంటుంది, పొరపాటున దాని నుంచి పసర లోపల ఉండేది బయటకు వస్తే కనుక సెప్టిక్ అయిపోద్ది. అందుకని అలాంటివి చేయకూడదు. అలాంటిది కూడా కొంతమంది అడుగుతున్నారు, నా పసర సంచి తీయటానికి వీల్లేదు అంటే, మనకున్న ఎక్స్పర్టీస్తో చెయ్యొచ్చు. నేను ఇదివరకు కూడా చేస్తున్నాను, రాయి ఒక్కటి కూడా తీసున్నాను. చాలామంది ఏంటంటే చైనాలో ఒక డాక్టరు ఓన్లీ పసర సంచి తీయకుండా రాయి తీస్తున్నాడని చెప్పి అక్కడ దాకా వెళ్ళి అది చేసి ఆ సర్జరీని లైవ్ తీసుకుని దాన్ని పోస్ట్ చేశారు. ఇదే చెప్తుంది, ఇది విపరీతం. నాకు అనవసరంగా గాల్ బ్లాడర్ తీయకుండా నేను ఇలా ఓన్లీ రాయే తీసుకుని వచ్చాను, ఈ ట్రీట్మెంట్ ఎవరు చెప్పకుండా అనవసరంగా గాల్ బ్లాడర్లు అందరు తీసేస్తున్నారు అని అంటున్నారు. కానీ మీరు 100 ఏళ్ల రీసెర్చ్ని డస్ట్బిన్లో పడేసినట్టు. సో అది చేసుకోవటం మీరు ఒక్కళ్ళు చేసుకుని బయటపడ్డారు. ఎప్పుడైతే అది కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది, మీరు 1000 మందికి చేసి కూడా ఒక్కళ్ళు చనిపోకపోతే అవుతుంది. ఇప్పుడు గాల్ బ్లాడర్ ఆపరేషన్ 1000 చేసినా ఆపరేషన్లో చనిపోయే వాళ్ళు ఉండరు మా దగ్గర. అక్కడ ఒక్కళ్ళు ఉన్నా చాలు, ఆ ఒక్కళ్ళు 100లో ఒక్కళ్ళకి దీనివల్ల సరిగ్గా చేయకపోయినా, చేసిన దగ్గర నుంచి లీకేజ్ అయినా, అన్కన్వెన్షనల్ ప్రొసీజర్ చేయటం గొప్ప విషయం కాదు. బట్ అసలు బేసిక్ గా గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏంటి సార్ బాడీలో? గాల్ బ్లాడర్ కాన్సన్ట్రేట్ చేస్తుంది బైల్ జ్యూస్ ని. అంటే దీంట్లో 1.5 లీటర్ తయారవుతుంది, తయారయ్యేది 24 గంటలు స్లోగా తయారవుతుంటుంది. ఇది దీంట్లో 1 గంట వచ్చి ఉందనుకోండి, దీన్ని కాన్సన్ట్రేషన్ 10 times పెంచుద్ది. దీంట్లో పెంచి మనం తినగానే కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్ వస్తుంది. ఇప్పుడు మనం రుచికరమైన ఫుడ్ చూడగానే నోట్లోంచి ఉమ్ము ఎలా వస్తుందో, అలాగే ఈ పసరు కూడా నొక్కుకోవటానికి ఇది కరెక్ట్గా పేగుల్లోకి వెళ్ళి, ఇక్కడ మింగేగానే పేగుల్లోకి వెళ్ళేసరికి ఈ పసరు వచ్చేయాలని చెప్పి కొలిసిస్టోకైనిన్ అనే హార్మోన్ వచ్చి దీన్ని నొక్కేస్తుంది. నొక్కినప్పుడు ఒకేసారి కాన్సన్ట్రేటెడ్ బైల్ పైగులోకి వెళ్తుంది. అది లేదనుకోండి, ఈ లివర్ నుంచి డైరెక్ట్గా ఈ పసరనాళంలోంచే స్టోర్ ఉండి దాంట్లోంచే వెళ్ళిపోద్ది. కాబట్టి యాజ్ సచ్గా గాల్ బ్లాడర్ తీసేసినా మనకి పెద్ద నష్టమేం లేదు. రైట్. అంటే ఎందుకు దాన్ని అట్లా సేవ్ చేసుకోవాలి అని? ఇప్పుడు కిడ్నీలో రాయి ఉందనుకోండి, కిడ్నీ తీసేయము, 600 అయినా రాయే తీస్తాం. ఎందుకు? కిడ్నీ అనేది వైటల్ ఆర్గాన్, కిడ్నీ చాలా ముఖ్యమైన అవయవం. కిడ్నీ పోతే, కిడ్నీ ఫెయిల్ అయితే చాలా డేంజరస్ థింగ్స్, లైఫ్ అనేది నరకం కింద ఉంటుంది. గాల్ బ్లాడర్ పోతే ఏముండదు, అలాగా కొన్ని 1000 గాల్ బ్లాడర్ తీసేసాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే
ఇప్పుడు నేను తొడగొడితే వర్షం పడింది అనుకోండి, నేను తొడగొట్టినందుకు వర్షం పడలేదు అది. ఇది కూడా అంతే, గాల్ బ్లాడర్ తీసేశారు, ఓ సంవత్సరం తర్వాత వాళ్ళకి జలుబు వచ్చినా నాకు గాల్ బ్లాడర్ అప్పుడు తీసేసిన తర్వాతే జలుబు వచ్చిందని లింక్ చేశారనుకోండి, దెర్ ఇస్ నో రిలేషన్. నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది వేరే కారణం వల్ల రాయొచ్చు, మీరు ఏదైనా బయట తిని ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండొచ్చు, రకరకాల కారణం ఉండొచ్చు. అలా 1% లో లింక్ చేయకూడదు. గాల్ బ్లాడర్ ని తీసేయడం వల్ల ఎలాంటి నష్టము లేదు బాడీకి, లేదు. అది ఇంకా దాంట్లో స్టోన్ ఏర్పడితే అది ఉంచుకుంటేనే ఇంకా చాలా మీకు తీయట్లేదు, నాకు తీయట్లేదు, నార్మల్ ఉన్న వాళ్ళకి తీయట్లా. దాంట్లో రాయుండి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, రాయుండి కూడా నొప్పి లేకపోతే తీయొద్దు అంటున్నా కదా. ఇంత క్లియర్ గా ఎవరు చెప్తారు సార్, ఇంత చెప్పినా కూడా ఇంకా ఏమన్నా దానికి ప్రాబ్లం ఎక్కడంటే రాయి ఉండి ఎక్కడ నొప్పి ఉండకూడదో అక్కడ నొప్పి ఉన్నా గానీ వెయిట్ చేస్తారు, రైట్. అది తప్పు. ఇంతకంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఎవ్వరు ఇంత సింప్లిఫై చేసి చెప్పారండి. సో దయచేసి మీ భయాలన్నీ పక్కన పెట్టేసి నేను ఎప్పుడు చెప్తున్నట్లుగానే డాక్టర్ మీద నమ్మకం ఉంచుకోండి, అది మీకు మంచిది, అందరికీ మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.